ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవటం ఎలా అనే విషయాల్లో 7 ప్రాముఖ్యమైన సూత్రాలు మీకు తెలియజేస్తాను. 7 ప్రాముఖ్యమైన సూత్రాలు దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏ విధంగా పెంచుకోవాలి. హౌ టు డెవలప్ ఇంటిమెసీ విత్ గాడ్. దేవునితో ఏ విధమైన సత్సంబంధం కలిగి ఉండాలి అనే విషయంలో 7 ముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. దానికి ప్రేరణ ఈ లేఖన భాగం నిర్గమకాండం 33 అధ్యాయం 7 నుంచి 16లో ఉన్న అండర్లైన్ చేయబడిన విషయాలు మనకు చాలా ప్రాముఖ్యం. ఈ విషయాలు మనం ఆలోచించినప్పుడు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాము అని అంటే, దేవునితో చాలా క్లోజ్ రిలేషన్షిప్ కలిగి ఉన్నామంటే ఈ కార్యక్రమాలన్నీ జరగాలి. మనకు ఉండాలి అంటే, ఉన్నాము అంటే, ఈ జరిగి ఉండాలి. ఉంటే ఒకవేళ ఉండాలి అంటే వీటన్నిటిని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎందుకనంటే సంవత్సరారంభంలో మొదటి వారంలో దేవుడిచ్చిన గొప్ప భాగ్యమై ఉన్న ప్రభు బలలో చేయి పెట్టేటటువంటి ఆ అవకాశాన్ని, ఆ అర్హతను దేవుడు మనకిచ్చినప్పుడు మనం అర్హులం కాదు, అనర్హులమే. అయినా కూడా మనల్ని అర్హులుగా ఆయన తన ప్రియకుమారుడైన క్రీస్తు వారి రక్త ప్రోక్షణ ద్వారా మనకు ఆ భాగ్యం ఇచ్చారు. నూతన నిత్య నిబంధన రక్తానికి సాదృశ్యమైన రసమును తాగటానికి కానీ, ఆయన మనందరి కొరకై దెబ్బలు తిన్నటువంటి శరీరమునకు సాదృశ్యమైన రొట్టెలో పాలు పంపులు పొందటానికి కానీ, ఆ పరమ జీవాహారములో చేయి వేయటానికి ఇచ్చిన భాగ్యంలో మనం ప్రవేశిస్తున్నాము. ఈ క్రమంలో మనం మంచి ఇంటిమెసీ కలిగి ఉండాలి దేవునితో. ఇంటిమెసీ అంటే ఏంటంటే అవినాభావ సంబంధం, సత్సంబంధం దేవునితో కలిగి ఉండాలి. అలా కలిగి ఉండటానికి మోషే భక్తుడు అవలంబించిన విధానాన్ని మనం చదువుకున్నాం. మోషే భక్తుడు అవలంబించిన విధానం, అందులో మనం చదువుకున్నటువంటి విషయం చూసినప్పుడు ఆది నుండి కూడా మనం గమనించినప్పుడు దేవుని సన్నిధికి, దేవునితో సత్సంబంధాన్ని పెంచుకోవటానికి మన పూర్వీకులైన బైబిల్ గ్రంథంలో ఉన్న క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు. పాత నిబంధన దగ్గర నుంచి క్రొత్త నిబంధన వరకు మనం గమనించినప్పుడు పూర్వంలో హనోకు దగ్గర నుంచి చూస్తే, మెతూషల దగ్గర నుంచి చూస్తే, హనోకు దగ్గర నుంచి చూస్తే, లేదా నోవాహు దగ్గర నుంచి చూస్తే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చూసినప్పుడు ఎవరిని చూసినా కూడా మనందరం కూడా గమనించేది ఏంటంటే వారందరూ కూడా దేవునితో మంచి ఇంటిమెసీ కలిగి ఉన్నారు, మంచి సత్సంబంధం, సత్సహవాసం కలిగి ఉన్నారు. వారి అవిధేయత ద్వారా కానీ, లేదా వారి యొక్క తొందరపాటు ద్వారా కానీ ఎప్పుడైనా దేవునికి కోపం రప్పించిన సందర్భాలు ఒకవేళ ఉంటే తిరిగి వారు మరలా హెచ్చరిక ద్వారా మళ్ళుకొని పశ్చాత్తాపడి తిరిగి మరలా దేవుని సన్నిధినే కోరుకున్నారు తప్ప దూరంగా వెళ్ళిపోయిన వారు కాదు. దావీదు భక్తుని జీవితం బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి దేవునితో మంచి సంబంధంతో కొనసాగుతున్నప్పుడు ఆ బెత్షెబాతో జరిగినటువంటి ఆ ప్రపంచం విషయంలో నాతాను ప్రవక్త వచ్చి సూటిగా హెచ్చరిక చేసినప్పుడు తన జీవితాన్ని తిరిగి మరలా దేవునికి పునరంకితం చేసుకున్నాడు. తనకు పశ్చాత్తాపడి కన్నీరు విడిచి పరుపు తేలునంతగాని రాశాడు. అంత తీవ్రంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అందుకని పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన, ఆది అపోస్తలుల వరకు దావీదు భక్తుడు కానీ, దానియేలు భక్తుడు కానీ, మోషే భక్తుడు, వీళ్ళందరూ కూడా ఎంతో ఉన్నతమైన దైవిక సహవాసంలో కొనసాగారు, దేవునితో కొనసాగారు వాళ్ళు. ఇక్కడ కూడా చూసినప్పుడు 33వ వచనంలో 33 అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదివింది జ్ఞాపకం పెట్టుకోండి. దేవునితో ఇంటిమెసీని పెంచుకోవటానికి, సన్నిహిత సంబంధాన్ని, సాన్నిహిత్యాన్ని కలిగి ఉండటానికి మొదటిది ఏంటంటే మనం చదువుకున్నటువంటిది. అదేంటి తెలుసా? ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం. మొదటిది ఏంటంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం. ఏమండి, మేము ఉండేది అద్దెకి కదండి, ఒక రేకుల షెడ్ కదండి, ఒక బెడ్రూమే కదండి. ఇలాగా మా అబ్బాయి వాళ్ళకి ఒక బెడ్రూమ్, ఇంకొక అబ్బాయికి లేదా ఇంకొక అమ్మాయికి ఒక బెడ్రూమ్, మాకు ఒక బెడ్రూమ్, వరండా, అతిథులు వస్తే అదొకటి ఇదొకటి అండి, వంటగది అండి, ఇవన్నీ బాత్రూమ్లు అన్నీ అటాచ్డ్ అండి, ఇవన్నీ ఉన్నాయని చెప్తాం. కానీ ఒక్కరైనా ఇది దేవుని మందిరం అండి, దేవుని ప్రార్థన గది అండి అని చెప్పేది ఎవరైనా ఉందా? కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా. హైందవ సహోదరులు ఒక దిక్కున ఎక్కడో, అవన్నీ నేను పాటించం కానీ బైబిల్ చెప్పట్లేదు కానీ, ఒక దిక్కున దేవుని కొరకు ప్రత్యేకంగా ఒక ప్లేస్ కేటాయిస్తారు. ఏమండి ఎక్కడ వడ్రంగి వృత్తులు బ్రహ్మాండంగా చేసే ఎక్స్పర్ట్ ఆయన ఇస్మాయిల్ గారు,
మంచి వడ్రంగి వృత్తి చేసే చాలా ప్రొఫెషనల్ ఆయన. పెద్ద పెద్ద మల్టీ స్టోరర్ బిల్డింగ్స్కి ఆయన చెక్క పని అన్నీ చేసి ఇస్తారనమాట. అంత నైపుణ్యంతో కూడిన పని వాళ్ళు కూడా మామూలు కాదు. ఆయన చెప్తున్నారు ఈశాన్య మూలం పెడతారట. 4 మెయిన్ దిక్కులు, 4 మూలలు, 8 దిక్కులు ఉన్నాయి కదా, ఇంకా 2 కూడా ఉన్నాయి పైన కింద కూడా. మొత్తం దశ దిశలు అంటాం కదా మనం అంటాం దశ దిశలని. ఆ మూల పెడతారు. మనం అలాగా దేవుణ్ణి సర్వము వ్యాపించిన దేవుని ఒక మూల మనం పెట్టక్కర్లేదు, కానీ దేవుని సన్నిధి కొరకు ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి. ఎందుకనంటే దేవుని సన్నిధి కొరకు స్థలం ఎందుకు కేటాయించాలంటే మన ఇళ్లల్లో మనం ప్రార్థించుకోవటానికి వ్యక్తిగతంగా అన్ని అభ్యంతరాలే. ఆ దిక్కు చూస్తే ఒక సమస్య గుర్తొస్తుంది, ఈ దిక్కు చూస్తే ఒక సమస్య గుర్తొస్తుంది. వంటగదిలో డబ్బా చూస్తే బియ్యం ఖాళీ అయిపోయి బియ్యం గుర్తొస్తాయి. బండిని చూసినప్పుడు దుమ్ము కొట్టుకుపోతే రిపేర్ గుర్తొస్తుంది. 1, 2. అందుకని ఇక్కడ దావీదు భక్తుడంట ఏం చేశారంట, మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టారు. యెహోవాను వెతికిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వస్తారు. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం మనకు ఉండాలి. దేవుని కొరకు మనకు ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం ఉండాలి. ప్రార్థనా స్థలం ఎక్కడైనా దేవుని సన్నిధి ఉంది కదండి. మరి ప్రార్థనా స్థలం ఎక్కడంటే, నీవు ఎక్కడ ప్రార్థన చేయడానికి మోకరిస్తే నీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి డీవియేట్ చేసేటటువంటి పరిస్థితి నీకు లాగకుండా ఉంటాయో అది నీకు దేవుని సన్నిధిగా ఉంటే బాగుంటుంది. మేము పెళ్లి కాకముందు యవన కాలంలో పెద్దపరిమి లాంటి ప్రాంతాలకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, పాటలు పాడటానికి వెళ్ళినప్పుడు సంగీత బృందంతో అక్కడున్న సహోదరులు మధ్యాహ్నం సభ అయిపోయిన తర్వాత హాయిగా తిని పడుకోవటం అనుకునేవాళ్ళం మేము. వాళ్ళు అనేవాళ్ళు, బ్రదర్ ప్రేయర్ చేసుకోవడానికి వెళ్దామా, పర్సనల్ ప్రేయర్ ఒకటా? ఎందుకంటే మేము నేర్చుకోలేదు ఇక్కడ నేర్చుకోలేదు. బయటికి వెళ్తే పర్సనల్ ప్రేయర్ బ్రదర్ వెళ్దాం ప్రేయర్. ఎక్కడికంటే ఆ పొగాకు తోటలు లేకపోతే మిర్చి తోటలు అక్కడ ఉంటాయి, అటు పరిమి వైపు తుళ్ళూరు వైపు. ఆ లోపలికి వెళ్ళిపోయి ఎక్కడో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద చండాలంగా ఉంటే మొత్తం క్లీన్ చేసి అక్కడ తీసుకెళ్ళిన దుప్పటేసి కింద మోకరించి ఖచ్చితంగా 2 గంటల నుంచి 4 గంటల వరకు 2 గంటల పాటు అక్కడ ప్రార్థన చేసాం. ఎందుకు అక్కడికి వెళ్ళాలి? మధ్యాహ్నం సభ జరిగిన స్థలం సరిపోదా? సభ రాత్రి జరిగిన స్థలం సరిపోదా? ఏకాంత ప్రార్థన. యేసయ్య ఎలా ప్రార్థన చేశారంట? యేసయ్య ఎన్ని రకాలైన స్థలాల్లో ప్రార్థన చేశారు తెలుసా? చాలా 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 ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళట. ముఖ్యంగా వాడుక చొప్పునంట, అదొక అలవాటు ప్రార్థన చేయటం. గెత్సెమనే తోటలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవారట. అందుకని యోహాను సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చూస్తే చూడండి ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయము. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యోదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యోదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటపెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. అది ఏ స్థలం అండి? అది యేసయ్యను అప్పగించినటువంటి యేసయ్యను రోమా సైనికులు వచ్చి బంధించి తీసుకుని వెళ్ళినటువంటి, ఎక్కడి నుంచి తీసుకెళ్ళారంటే ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో యేసయ్య ఎప్పుడు కూడా ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేసేవారట. లోకాసువార్త 9వ అధ్యాయం చొప్పున 18వ వచనం చొప్పున యేసయ్య ఒంటరిగా ప్రార్థించేవారు. రెండవది యేసయ్య అంట లోకాసువార్త 6:12 చొప్పున ఆయన రాత్రంతా ప్రార్థించేవారు. మొదటిది యేసు ఒంటరిగా ప్రార్థన, లోకాసువార్త 9:18. యేసయ్య రాత్రంతా, అది లోకాసువార్త 6:12. చాలండి. యేసయ్య రాత్రంతా ప్రార్థించేవారు. తర్వాత యేసయ్య 22వ లోకాసువార్త 22:46-44 చూస్తే ఆయన ప్రార్థన వేదనతో చేసేవారట, వేదన భరితంగా ప్రార్థన చేసేవారట. ఇంకొకటి మార్కు సువార్త 1వ అధ్యాయం చూస్తే యేసయ్య పెందలకడనే లేచి ప్రార్థన చేసేవారట. పెందలకడనే లేచి రాత్రంతా ప్రార్థించేటప్పుడు ఇంకా పెందలకడనే లేవటం ఏంటి, అసలు నిద్రే లేకుండా ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవారంట. పెందలకడనే లేచి ప్రార్థన చేసేవారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మహారోదనముతో ప్రార్థన చేసేవారంట. ఎలా చేసేవారు?
వేదనతోనే కాదు, మహారోదనముతో ప్రార్థన చేసేవారట. యేసయ్య కన్నీళ్లతో ప్రార్థన చేసేవారట. మహారోదనముతో ప్రార్థన చేయటం హెబ్రీ పత్రిక 5:7 చూస్తాం. యేసయ్య కన్నీళ్లతో ప్రార్థించడం హెబ్రీ పత్రిక 5:7 మనకు ప్రస్తావిస్తారు. అందులోనే ఒకే వచనంలో. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఇంత ప్రార్థిస్తూ కూడా ఆయన రోజుకు ముమ్మారు ప్రార్థించేవారట. రోజుకు ముమ్మారు ప్రార్థించేవారు. తర్వాత యేసయ్య లోకాసువార్త 9:28 చొప్పున తన ముఖ రూపము మారునంతగా ప్రార్థించేవాడట. తన ముఖ స్వరూపము మారునంతగా ప్రార్థించేవారు. ఇంకొకటి ఏంటంటే లోకాసువార్త 11:1 చొప్పున ఒక ప్రత్యేక స్థలములో ప్రార్థించడం అనేది అలవాటు ఆయనకి. ప్రత్యేక స్థలములో. ఇంకొకటి అరణ్యములో ప్రార్థించేవాడు. ఎక్కడ ప్రార్థించేవాడు? అరణ్యములో ప్రార్థించేవాడు. ఇక్కడికి వచ్చి కూర్చో. రావాలి ఇక్కడికి. నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళిపో. కూర్చో. ఎవరు వాళ్ళని కంట్రోల్ చేయండి. ఒకళ్ళు బెత్తం తీసుకొని. ముందే చెప్పానా తిరగొద్దని? చెప్పలేదా? జాగ్రత్త. బెత్తం తీసుకొని రెడీగా ఉండండి వాళ్ళ కోసం. సో ప్రార్థించడానికి మనం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి అంటే మనకంటూ ఒక ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి, సాధ్యమైనంత మేరకు. లేదంటే ఏకాంతంగా మీరు ఇంట్లో ఉండే సమయాన్ని ప్రార్థన కొరకు కేటాయించుకోవడం మంచిది. ఇంకొక మార్గం. చాలాసార్లు ఇంట్లో ఎవ్వరు లేరు కాబట్టి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కదా నీకు, కాబట్టి ఫోన్ చూసుకో, లేకపోతే టీవీ చూసుకో, లేకపోతే నీతో పలకరించిన ఇంకేమన్నా పెడతాను వాటితో కాలక్షేపం చేయమంటామే. కానీ క్రైస్తవులు మనం ఒంటరిగా భలే దొరికింది టైం అనుకొని చక్కగా ప్రార్థించడానికి ఇష్టపడం. చాలా విచారకరమైన పరిస్థితి. అందుకని ప్రత్యేకమైన ప్రార్థనా స్థలం ఉండాలి. అలా ప్రార్థనా స్థలంలో ఈ మోషే భక్తుడు గడుపుతున్నటువంటి ఆ క్రమంలో అక్కడ గమనించినప్పుడు 11వ వచనం చూసినప్పుడు 9వ వచనం చివరి పాదంలో చూసినప్పుడు యెహోవా మోషేతో మాటలాడుచుండెను. దేవుని సన్నిధిగా ప్రత్యేకంగా పాళెమునకు వెలుపల ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి దైవిక సహవాసం అక్కడ అంటున్నాడు అనమాట. యెహోవా మోషేతో మాటలాడుచుండెను. ఆ తర్వాత 11వ వచనం మనుషుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. దేవుని సన్నిధి ప్రత్యేకించుకొని జీవించినప్పుడు దేవునితో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు మనకు కలుగుతాయి. ఆ తర్వాత చూడండి, మనం అండర్లైన్ చేసింది మోషే భక్తుడు అడుగుతున్నాడు 14వ వచనం, ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేయుతునగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలు నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. దేవుని సన్నిధిలో నీవు గడపడానికి ఇష్టపడితే నీతో దేవుని సన్నిధి వస్తుంది. నీకు సమస్తమైన రీతిలో క్షేమము దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. అందుకని దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవడానికి మొదటి కారణం ఏంటంటే నీ ఒక ప్రత్యేకమైన ప్రార్థన స్థలాన్ని ఏర్పరచుకోవాలి. టెంట్ ఆఫ్ మీటింగ్, అరేంజ్ ఏ ప్లేస్ లేదా అరేంజ్ ఏ టెంట్ ఫర్ మీటింగ్. ఒక ప్రత్యేకమైన గుడారాన్ని లేకపోతే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని. నేను ఒక రియల్ స్టోరీ చదివాను. నేను ఆఫ్రికా దేశంలో ప్రార్థనా ఉద్యమం మొట్టమొదట ఆరంభమైనప్పుడు సువార్థికులైన వారు ప్రాణాలకు తెగించి మనుషులను తినేటటువంటి వారి దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ వారు నమ్మినప్పుడు వారు ప్రార్థనలు ఎంత తీవ్రంగా ఉండేవారంటే వారికి ఉన్నటువంటి ఇళ్లకు ముందు ఎదురుగా ప్రతి ఇంటికి ముందు ఎదురుగా ఒక హట్ వేసుకునే వాళ్ళట, ప్రేయర్ హట్ వేసుకొని ఈ ఇంటికిను ఆ ప్రేయర్ హట్కి మధ్యలో ఒక బాట వేసి దారి వేసి ఆ దారి అంతా చక్కగా గడ్డి మొలిపించేవారట. వీళ్ళ సేవకులు ఎవరైతే వీళ్ళని నడిపించారో ఆ సేవకుడు నెలకొకసారో ఆయనకు వీలు కుదిరినప్పుడు వచ్చినప్పుడు ఎవరు బాగా ప్రార్థన చేశారో ఎడతెక్కకుండా రోజుకి 3 మారో రోజుకి 7 మార్లో 5 మార్లో ఎడతెక్కకుండా వ్యక్తిగత ప్రార్థన వారికి ప్రార్థన గదిగా ఏర్పాటు చేసుకున్న స్థలంలో చేశారో లేదనే వివరణ కోసం వచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారో లేదని వాళ్ళని అడగనక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు. ఆయనకు ఒకటే గుర్తంట, ఈ ఇంటికిను ప్రార్థనా గదికి మధ్యలో ప్రేయర్ హట్కి ఇంటికి మధ్యలో దారి వేసిన చోట చిక్కగా పచ్చగా గడ్డి మొలిచి ఉంటే
వారు అసలు ప్రార్థన చేయటం లేదు. గడ్డి సగం వాడిపోయి ఉంటే వీరు కొద్ది గొప్ప ప్రార్థన చేస్తున్నారు. ఆ దారి పూర్తిగా ఎండిపోయి కాళ్ళతో తొక్కబడి నలిగిపోయి ఉంటే వీళ్ళు బాగా ప్రార్థన చేశారు అని. దైవజనుని మోసం చేయడానికి ప్రార్థనాత్మతో మేము ఉన్నాం, ప్రార్థన చేస్తామని వీళ్ళు ఏమైనా జమ్మికలు చేసి పక్క నుంచి నడిచి వెళ్ళినా పక్కనైనా ఎండిపోద్ది కదా. లేదా ప్రైర్ హట్టకి వెళ్ళకుండా ఇక్కడి నుంచి తొక్కుడు బిళ్ళాట ఆడి ఉండొచ్చుగా. కానీ వాళ్ళ భయం ఏంటి తెలుసా? మనుషులు చూస్తారని కాదు, దేవుడు చూస్తాడని. దేవుడు తన సన్నిధిని కోరే వారి దగ్గర ఆయన వారి వెంట వస్తాడు. మోషేతో అన్నాడు కదా, నీవు మా వెంట వస్తే అదే మాకు రుజువు, నీ తోడు మాకుందని. అందుకని మనందరం కూడా ఈ క్రొత్త సంవత్సరం మొదటి వారంలో ఏం చేయాలి? ఒక ప్రత్యేకమైన స్థలం, ఒక ప్రత్యేకమైన సమయం ప్రార్థన కొరకు కేటాయించుకోవాలి. రెండవది ఏంటంటే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి వర్షిప్, ఆరాధన. వర్షిప్ అంటే ఆరాధన. ఆరాధన మనం గమనించినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఆరాధించే వారి కొరకు చూస్తూ ఉంటారు. గాడ్ ఆల్వేస్ సీకింగ్ ఫర్ వర్షిప్పర్స్. ఆరాధించే వారి కొరకు దేవుడు ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. ఎందుకని మొన్ననే చెప్పాను నేను. దేవుణ్ణి ఆరాధించే వారి కొరకు దేవుడు ఎందుకు చూస్తున్నారంటే ఆయన పొగిడించుకోవాలి, దేవుణ్ణి ఓకే అది ఇదని అనిపించుకోవాలని ఉద్దేశం కాదు. చెప్పానుగా, మనం స్తుతించకపోతే ప్రపంచంలో 4 భాగాలు ఉంటే ఒక భాగంలోనే మనం బతుకుతున్నాం. మిగిలిన 3 భాగాల ప్రపంచం ఉందే, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి సకల సృష్టము దేవుని చేతితో చేయబడిన, దేవుని వాక్కు పంపబడి సృజించబడిన ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టములో ఉన్నటువంటి వాయుచరాలు, భూచరాలు, జలచరాలు, మన కనబడేటటువంటి కొండలు, గుట్టలు, లోయలు, దిబ్బలు, సముద్రాలు, మహాసముద్రాలు అన్నీ దేవుని ఏం చేస్తూ ఉంటాయి? స్తుతిస్తూ ఉంటాయి, మహింపరుస్తూ ఉంటాయి. వాస్తవానికి వాటి చేత మనం ఏలబడాలని కాదు, మన చేత అవి ఏలబడాలని సృష్టించబడితే మనం మౌనంగా ఉంటే అవి సృష్టిస్తాయి. అప్పుడు మనం తలదించుకోవాలి సిగ్గుతో. అన్నిటిపై ఏలికలుగా సృష్టించబడిన మనము వాటిని ఏలవలసి ఉన్నప్పుడు వాటికంటే గొప్పగా మన సృష్టికర్తను ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. అలా స్తుతించడం, ఆరాధించడం ద్వారా దేవుడికి మహిమ కలిగి సంతోషిస్తారని కాదు. ప్రధాన కారణం ఏంటంటే స్తుతించటం మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతించడం అంటే మనుషులు మన ఊరికే స్తుతించం, ఎన్నో మేలులు పొందుతున్నాం, ఎన్నో ఆశ్చర్యకార్యాలు అనుభవిస్తున్నాం దేవుని ద్వారా. అన్ని అనుభవించిన తర్వాత ఏ మనిషి అయినా కృతజ్ఞత కలిగిన వాడు దేవునికి ప్రతిగా స్తుతులు చెల్లించకుండా వదిలేస్తాడా దేవుణ్ణి? భూమి మీద మన కష్టంలో సహాయం చేసిన మనిషినే దేవుడు అంటాం మనం. అలాంటిది మన బొందిలో ఈ ఆయువును కొనసాగింపజేస్తున్న దేవునికి ఎంతగా స్తుతించాలి. అందుకనే దేవుడు ఎప్పుడు ఆరాధించే వారి కొరకు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆరాధించే వాళ్ళ కోసం చూస్తున్నాడు. అందుకనే ఆరాధన అనేటటువంటి దానికి మూలభావం ఏంటంటే దేవుణ్ణి స్తుతించేటటువంటి కార్యము పరలోకములో దూతగణాలు చేస్తూ ఉన్నారు. అదే పనిని భూమి మీద మనం చేస్తున్నాం. వాళ్ళు మహిమ శరీరులుగా దేవుని స్తుతిస్తున్నారు. భూమి మీద మంటి శరీరులుగా మనము మహిమాన్వితుడైన దేవుని స్తుతించే భాగ్యంలో ఉన్నాం. అది వర్షిప్లో ఉన్న గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే హెబ్రీ మూల భాషలో గమనించినప్పుడు, హెబ్రీ మూల భాషలో వర్షిప్ అనేటటువంటి మాటకు ప్రోస్కునియో అని అర్థం. PROSKUNEO, ప్రోస్కెనియో అంటే అర్థం ఏంటంటే ముద్దు పెట్టుకోవటం. ప్రోస్కెనియో అనే హెబ్రీ మాటకు, అంటే వర్షిప్ అనే మాటకు మూల పదం ప్రోస్కెనియో అయితే దాని భావము ముద్దు పెట్టుకున్నట, కిస్సింగ్. యేసయ్యను ముద్దు పెట్టుకోవటం, ఆరాధించటం. వర్షిప్ అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసయ్యను ముద్దు పెట్టుకోవటం. ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాం యేసయ్యని? దేవుడు అంటే ఇష్టమైనప్పుడు. లేదంటే అండి మాకు దేవుడు అంటే ఇష్టం లేదంటారా? దేవుడిని ఎలా ముద్దు పెట్టుకుంటాం? నువ్వు కన్న బిడ్డని ఎవరు అడిగినా అడగకపోయినా నీకు ఎంత ఇష్టమో వాడంటే, వాడు సొల్లు గార్చినా సరే, ఇంకా 1-2 వెళ్ళినా సరే వాడి మీద ప్రేమ ఇంత కూడా తగ్గదు. వాడిని ముద్దులాడతాం. వాడి బుజ్జి చేతులు చూసి వాటిని ముద్దులాడతాం. వాడి పాదాలు చూసి ముద్దులాడతాం.
నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయినా, నీ భర్త అయినా, నీ కర్త అయినా దేవాది దేవుడిని ఏమంటున్నారు? వర్షిప్ చేయమంటారు. అంటే ఏం చేయమంటున్నారు? ముద్దు పెట్టుకోమంటున్నారు. ముద్దు పెట్టుకోవటం అంటే ఏంటి? స్తుతించుట. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. కుమారుడైన క్రీస్తు వారిని ముద్దాడాలి. ముద్దాటం అంటే అర్థం ఏంటంటే మన ఇష్టాన్ని వ్యక్తం చేయటం. మన ఇష్టాన్ని వ్యక్తం చేసే ఒకానొక క్రియల్లో ఒకటేంటంటే ముద్దు పెట్టుకోవటం. ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ అదొక సబ్జెక్ట్, అదొక అంశం, తర్వాత చూసుకుందాం. చాలామంది అప్పగించడానికి ఒకడు ముద్దు పెట్టాడు, వదిలి వెళ్ళిపోవటానికి ఒకళ్ళేమో హత్తుకొని ఉందామని చూస్తే ఒకళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి ఏం చేశారు? ముద్దు పెట్టుకున్నారు. ఇలా చాలా ఉన్నాయి. ఏశావు చంపేస్తాడేమోనని యాకోబు భయం భయంగా వెళ్తుంటే అన్నయ్య అయినటువంటి ఏశావు పరిగెత్తుకొని వచ్చి తమ్ముడు భుజం మీద పడి ఒకరినొకరు ముద్దులు పెట్టి, ముద్దులు చాలా ఉన్నాయి. వర్షిప్ చేయటం అంటే దేవుని ఎడల అవ్యాజమైన అపారమైన ప్రేమ కలిగి ఉండటం. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే దేవునితో ఆరాధించే వారిగా మనం ఉండాలి. చూడండి, ఒక భార్య భర్తల మధ్య వివాహమైన తొలిటి దినాల్లో అంత బంధాలు బాంధవ్యాలే ఉండవు. ఎప్పుడైతే వివాహం ద్వారా ఒకటి జత చేయబడతారో వారు ఏం చేస్తారు? ఒకరికొకరు అవినాభావ సంబంధం, ఆప్యాయత, సత్సంబంధం కలిగి పెరిగి వాళ్ళ మధ్య బంధం పెరిగిపోతూ ఉంటుంది. ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరు. ఎందుకనంటే సహవాసం ఎక్కువ కాలం చేసినందువల్ల వారి మధ్య ఎవరు విడదీయలేనంత ప్రేమ బంధం ఏర్పడుతుంది. అది రెండవది, దేవుణ్ణి ఆరాధించటం. యోహాను సువార్త 4:24 ఆ యాకోబు బావి దగ్గర ఎవరితో? ఆ సమరయ స్త్రీతో సంభాషించినప్పుడు, ఇదిగో దేవుణ్ణి ఆరాధించే సమయం ఆత్మతో సత్యముతో ఇప్పుడు వచ్చేసింది. ఆరాధించే సమయం ఇప్పుడు వచ్చేసింది. ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ సమయం వచ్చేసిందని ప్రభు చెప్తున్నారు. ఆ స్త్రీతో సంభాషించేటప్పుడు ప్రభు చెప్తున్నారు. అందుకని ప్రోస్కెనియో అనే మాటకు అర్థం ఏంటండి? కిస్సింగ్, దేవుణ్ణి ముద్దు పెట్టుకోవటం, ఆరాధించటం. అది చెయ్యాలి మనం ఎప్పుడు. ఆ తర్వాత మూడవది ఏంటంటే దేవుని సన్నిధిలోని అనుభవించడానికి అడిక్టెడ్ టు హిస్ ప్రెజెన్స్. మొదటిది వచ్చి టెంట్ ఆఫ్ మీటింగ్ సమావేశం కొరకైనటువంటి ఒక స్థలము, ఒక నిర్మాణం, ఒక సమయం కేటాయించుకోవడం. రెండవది వర్షిప్, దేవుని ఆరాధించడం అంటే ఆయనను ముద్దు పెట్టుకున్నట్టు అర్థం. అది మూల భాషలో వర్షిప్ అంటే. ఆ తర్వాత మూడవది ఏంటంటే అడిక్టెడ్ టు హిస్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధికి రావటానికి ఎడిక్షన్ అంటే ఏంటండి? వ్యసనంగా మారాలి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో వ్యసనంగా మారాలి. వ్యసనం అంటే మనిషికి ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలు ఏంటవి? బాహ్య ఇంద్రియాలు ఉన్నాయి, అంతర్గత ఇంద్రియాలు ఉన్నాయి. ఈ బాహ్య ఇంద్రియాలకు ఒక లక్షణం ఉంది. ఏదైనా ఒక రుచికి అలవాటు పడితే, ఏదైనా ఒక దృశ్యం చూడటానికి అలవాటు పడితే, ఏదైనా ఒకటి వినటానికి ఇష్టపడటం అలవాటు పడిపోతే ఇక పద్దాక అవే వినాలి, అవే చూడాలి, అవే తినాలి. ఇలాంటి స్వభావం మనుషులది. అక్కడ నాకు చాలా ప్రశాంతంగా ఉండదంటే నువ్వు ఎన్నెన్న అడ్డంకులవి, టైంకి అక్కడికి వెళ్ళిపోతాడు. అది చూసుకుంటూ ఉంటారు మనుషులు. ఫలానాది బాగా ఇష్టమైంది అనుకోండి, హైదరాబాదీ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఇష్టం అనుకోండి, పద్దాక అక్కడికి వెళ్ళిపోతారు. ఎన్ని చెప్పినా ఆగరు ఎవరు, ఆ రుచి పట్టినట్లు. ఫలానా చోట టిఫిన్ బాగుంటుందంట, వెతుక్కొని వెళ్తారు కిలోమీటర్లు అక్కడ తిని వస్తారు. ఒక స్థలానికి మనము ఏమవ్వాలంట? అడిక్ట్ అయిపోవాలట దేవుని సన్నిధికి. దావీదు భక్తుడు ఎన్నిసార్లు అన్నారు ఆ మాట? జనులు దేవుని సన్నిధికి వెళదామని అనుకున్నప్పుడు విని నేను చాలా సంతోషించాను. చెప్పానుగా, సౌలు తరుముతున్నప్పుడు ఎక్కడో కొండల్లో గుహల్లో లోయలు ఉన్నప్పుడు, కనుచూపు మేరలు ఎక్కడో యెరూషలేము దేవాలయానికి జనాలు తండోపతండాలుగా ఆరాధించడానికి వెళ్ళేప్పుడు హృదయంలో ఎంత తపన పడిపోతాడంట ఆయన. తపన పడిపోతాడు, అయ్యో నేను వెళ్ళాలి దేవుని సన్నిధికి. రాజు అయ్యుండి, సార్వభౌముడయ్యుండి మరి దేవుని సన్నిధికి రావడానికి మనకి ఎందుకు అలవాటుగా మారట్లేదు?
దేవుని సన్నిధి అంటే పిచ్చి పట్టాలి, మనకి పిచ్చి, క్రేజీ అయిపోవాలి దేవుని సన్నిధిలో రావడానికి. నేను అతిశయోక్తికి చెప్పట్ల, దేవుని మందిరంలో కొందరు సాక్షులు ఉండగా చెప్తున్నా. మా నాన్నగారు అడ్డం చెప్తే, మన క్యాథలిక్లం, మన బైబిల్ వేరు, మన భక్తి వేరు, మన విధానం వేరంటే సరే అలాగే అని కామ్గా, పండగ 2 రోజులు ఉందనగా అలంకరణ లేదు చర్చిలో, ఏమైపోద్ది చర్చి, అలంకరణ లేకపోతే ఏమైపోద్ది, మొత్తం వెళ్ళిపోయేవాడు, చర్చికి వెళ్ళిపోయాడు. ఏడ్రా అంటే అక్కడికి వెళ్ళిపోయాడు. కర్ర తీసుకొని వచ్చి తన్నా అంటే మా అమ్మ అడ్డు చెప్పేది. మా అమ్మగాడు బాగా ప్రార్థన పురాలు ఉండేది, హైందవ విధానాలు ఉన్నప్పుడు ఆవిడ సిఎస్ఐలో పరిచయం చేసేది. మా నాన్న ఎలా మబ్బి పెట్టి సర్లే వాళ్ళు వస్తారులే రేపు పొద్దునంటే తెల్లవారులు మందిరంలోనే ఉండి గురుమూర్తి మామయ్య గారు ఈ కాగితం పేపర్లు కొనుక్కొస్తే డబ్బులు ఉండేవి కదా, మా పాకెట్ మనీ అంతా అవన్నీ చేసేవాళ్ళం. దేవుని సన్నిధి అంటే ఒక ఎడిక్షన్ అయిపోయింది మాకు, ఎవరొద్దన్నా మానేది లేదు. అందుకని దేవుని సన్నిధికి రావటానికి ఎలా అయిపోవాలంటే మనము వ్యసనపరులుగా మారిపోవాలి. పౌలు భక్తుడు అంటారు, పూర్వము మీ శరీర అవయవాలను పాపం చేయటానికి ఎంతగా ఇష్టపడి చేశారో ఇప్పుడు అవే అవయవాలను దేవునిలో జీవించడం కొరకు వాడండి మీ అవయవాలను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడిక్షన్ ఎంతమంది లేరండి ఈ రోజున ప్రపంచ తెలుగు క్రైస్తవ సంఘంలో, సమాజంలో దుర్మార్గులైన వారు, హత్యాకాండలు సృష్టించిన వారు, లేకపోతే వ్యసనపరులైన వారు, జోదరులైన వారు, వ్యభిచారులైన వారు, మోసంలో బతికిన వారు, వీళ్ళందరూ కూడా ప్రభువును ఎరిగిన వారే. ఈ రోజున నేను చూస్తూ ఉంటాను, కొన్ని చర్చెస్కి వచ్చే విధానం చూస్తాను. మేము ప్రయాణం అయ్యి వచ్చేటప్పుడు, గుంటుపల్లి నుంచి ఇటు ప్రయాణం అయ్యి వస్తూ ఉంటున్నప్పుడు కొంతమంది ఆ వైట్ డ్రెస్సులతో, బట్టలు, ఆ సంచులు గింజ ప్రేయర్స్కి వాళ్ళని రాసుకుంటూ దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ప్రేయర్స్కే. ఎందుకంటే కింద వాక్యాలు అవి ఉంటాయి, బళ్ళ మీద ఉంటాయి, అర్థమైపోద్ది కదా క్రిస్టియన్. దూసుకుంటూ వెళ్ళిపోతారు. ఏదైనా ప్రాణం అది అత్యవసరం అయితే తప్ప, శ్రీనివాస్ గారు కానీ మన విజయ్ కుమార్ అన్న గారు, ప్రాణం ఇక తప్పదురా నాయన ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకుంటే తప్ప ఖచ్చితంగా వచ్చేస్తారు. 5:30, 5:35, 5:40 కల్లా వచ్చేస్తారు. ఎందుకని ఇంత? దేవుని సన్నిధి అంటే పిచ్చి పట్టేవాళ్ళుగా మనం ఉండాలి. దేవుని సన్నిధి కాకపోతే మోషే ఏమంటున్నారు, నీ సన్నిధి మాకు తోడు రావాలి. ముందు మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడాలిగా. దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవడానికి మొదటి మెట్టు, లేకపోతే మొదటి కీ ఏంటంటే టెంట్ ఆఫ్ మీటింగ్. మనము దేవుని సన్నిధిలో కలుసుకొని ప్రార్థించడానికి ఒక స్థలాన్ని ఏర్పరచుకోవాలి, సమయాన్ని ఏర్పరచుకోవాలి. రెండవది ఆరాధన అంటే కిస్సింగ్ గాడ్, దేవుణ్ణి ముద్దాడటం అంటే ప్రేమించటం, బహుగా ప్రేమించి ఆయన సన్నిధిని ఆరాధించటం. మూడవది దేవుని సన్నిధిని అలవాటుగా మార్చుకోవాలి, వ్యసనపాటుగా మార్చుకోవాలి. అది విషయం చూసినప్పుడు ఆయన మహోన్నతుడైన దేవుడు కాబట్టి, ఆయన సన్నిధి బహు అందమైంది కాబట్టి, రమ్యమైంది కాబట్టి, దావీదు భక్తుడైతే రోజుకు 7 మార్లు ప్రార్థన చేశారట. దేవుని సన్నిధి అంటే అడిక్షన్, ఇక అదొక వ్యసనంలాగా 7 మార్లు. ఏ పనన్నా ఉన్నాయి, ఏ రాజరికపు సంబంధమైన పనులైనా కానీ, యుద్ధాలైనా కానీ, ఎక్కడైనా సరే రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు భక్తుడు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. చాలామంది తల్లుల ప్రార్థనలు బిడ్డలు సేవకులు అవ్వటానికి కారణమైంది, ఇవాంజలిస్టులు అవ్వటానికి కారణమైంది. తల్లి కన్నీటిలో కొట్టుకు వచ్చిన వాడిని అన్నారు ఒక భక్తుడు. అందుకని తల్లుల కొరకు పిల్లలు ప్రార్థన చేయాలి, పిల్లల కొరకు తల్లులు ప్రార్థన చేయాలి. దైవ సేవకుల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నాకు చెప్పండి. దైవ సేవకుల ప్రయాణాల కొరకు, దైవ సేవకుల ఆరోగ్యాల కొరకు ఎంతమంది మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నారు? మా పాస్టర్ గారి కొరకు చేస్తే చాలండి, నేను చెయ్యి, ఇంకా ఏ పాస్టర్ గారి కొరకు చేయమంటే. ఎంతోమంది సేవకులు ఆహారం లేక పస్తులుండి సేవ చేస్తున్నారు. ఎంతోమంది సేవకులు 1-2-3 జతల బట్టలతోనే సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది సైకిళ్ళ మీద కష్టపడి దూర ప్రాంతాలు వెళ్ళి సేవ చేస్తున్నారు. సంగీత పరికరాలు లేక డ్రమ్ము కంజరతోనే ఆరాధన జరిగించుకునే వాళ్ళు చాలామంది. బాక్సులు కొనలేక గొట్టాలతోనే జరిపించుకునే వాళ్ళు బోళ్ళు ఎంతమంది. ఏమండి, వారందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎంతో దూర ప్రయాణాలు చేసి సేవ చేసేవాళ్ళు ఉన్నారు, ఇవాంజలిస్టులు ఉన్నారు. అరణ్యాల్లో సువార్త అంటేనే వెంటనే చంపేసేటటువంటి ప్రాంతాలు, ఉన్మాద ప్రాంతాలకు వెళ్ళిపోయి సువార్త సేవ చేస్తున్నారు, మిషనరీలుగా వెళ్తున్నారు. ఎస్ఎఫ్జేకి సంబంధించి ఈ సంవత్సరం అంతా వాళ్ళు టూర్స్ వేస్తున్నారు, మిషనరీ ట్రిప్స్.
నన్ను చాలా 4-5 రమ్మన్నారు కానీ నాకు వెళ్ళలేకపోయాను. ఏదో ఒకప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు బీహార్, అస్సాం ఎటు వెళ్తున్నారు ఇప్పుడు. అందుకని దేవుని సన్నిధిలోకి రావటానికి, దేవుని ప్రార్థించడానికి ఒక వ్యసనంగా మారాలి మనకు ఈ క్రొత్త సంవత్సరంలో మొదటి వారంలో. 4వది చూసినప్పుడు ఎప్పుడూ కూడా దేవుని సహాయం కొరకు, దేవుని ఇన్వాల్వ్మెంట్ కొరకు, దేవుని జోక్యం కొరకు ఎప్పుడూ కూడా మనము దేవుని ఫేవర్ కొరకు, ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని ఫేవర్ కొరకు ఎప్పుడు కనిపెట్టాలి. దేవుని ఫేవర్ కొరకు, మనుషుల ఫేవర్ కొరకు కాదు, మనుషుల ఫేవర్ కొరకు కాదండి, దేవుని ఫేవర్ కొరకు. నీకు ఆకలితో ఉంటే మనుషుల ఫేవర్ చూస్తే ఒక పూటకు పెడతాడు. నీకు ఆకలి వేస్తే దేవుని ఫేవర్ కోరితే నీ జీవితకాలం పోషిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించబడ్డాక దేవుడు సహాయం చేస్తారు, మనుషులు సహాయం చేస్తారు. దేవుడు అయితే జీవితకాలం ఏ సమస్య వచ్చినా నీ కొరకు ఆయన సిద్ధంగా ఉంటారు. తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, ఆయన జోక్యం కలిగించుకొని సహాయం చేస్తారు. ఫేవర్ ఆఫ్ గాడ్ అనగా ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు మనం ఎప్పుడు పోరాడాలి, ఎప్పుడు కూడా కనిపెట్టాలి. యాకోబు జీవితం చూస్తాం మనం. నీవు దీవిస్తే కానీ నేను విడిచిపెట్టను అన్నాడు. పెనుగులాడాడు, తొడగూడు వసిలేటంతగా దెబ్బ తిన్నప్పటికీ కూడా నువ్వు దీవిస్తేనే తప్ప నేను వదలనన్నాడు. దేవుని నుంచి దీవెనలు కావాలంటే మనము దేవునితో సత్సహవాసం సంబంధం కలిగి ఉండాలి. అందులో 4వది దేవుని ఫేవర్ కోరుకోవాలి ఎప్పుడు కూడా, మనుషుల ఫేవర్ కాదు. ఆశీర్వాద కోసం పోరాడాలి. 5వది చూసినప్పుడు ఆయన మార్గాలను అన్వేషించాలి. నో హిజ్ వేస్, ఆయన మార్గాలను అన్వేషించాలి. ఆయన మార్గాలను అన్వేషించడం అంటే అర్థం ఏంటి? ఆయన మార్గాలను అన్వేషించడం అంటే అర్థం ఏంటి? ఆయన మార్గాలంటే నిన్ను నడవమని చెప్పిన మార్గాలు, నిన్ను నడిపించే మార్గాలు. ఆయనను నువ్వు వెంబడిస్తే ఆయన నిన్ను తీసుకెళ్తూ ఉంటారు. ప్రయాణం నీ జీవితంలో ప్రయాణం మొదలెట్టినప్పుడు దేవుడుండి ప్రయాణం తర్వాత నాకు అక్కర్లేదనే వారు చాలామంది ఉంటారు. పక్కకు వెళ్ళిపోయి వేరే దారుల్లోకి వెళ్ళిపోయి. ఆయన నిన్ను నడిపించిన బాటలో నీవు నడిస్తే నీకు క్షేమం. ఆయన నడిపించిన బాటలో నీవు నడిస్తే నీకు క్షేమం. గంటెల ప్రకాష్ గారు క్రొత్త సంవత్సరం మెసేజ్ చెప్తూ ఒక టైటిల్ చెప్పారు. ఆయన ఏమన్నారు తెలుసా? దేవుని కన్నులతో 2025వ సంవత్సరాన్ని చూడు. నువ్వు నీ కళ్ళున్నాయా? హలో, మన కళ్ళున్నాయా? మన కళ్ళతో చూస్తే 2025 ఏంటో మనకు అర్థం కాదు. దేవుని కన్నులతో నువ్వు 2025ను చూడు, నీకు చక్కగా కనబడుతుంది ఏం జరగబోతుందో ఏంటో. దేవుడు తన చిత్తాన్ని నీకు నాకు బయలుపరిచినప్పుడు ఈ 2025లో ఏం జరుగుతుందో అనే వేదన, బాధ, చిక్కు, ఒత్తిడి అక్కర్లేదు. దేవుని కన్నులతో అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యంతో, దేవుని సన్నిధితో, దేవుని మార్గాలను అన్వేషిస్తూ ఆయన ఎటు నడవమంటారో, ఎలా నడవమంటారో అవి నడుస్తూ ఉన్నప్పుడు గమ్యానికి ఆయనే తీసుకువెళ్ళిపోతారు. తెలుసుకోవాలి. 103వ కీర్తన చూస్తే 7వ వచనం, 103:7. నేను యాకోబు గురించి చెప్పానే కానీ రెఫరెన్స్ చెప్పాల, వాటి గురించి ఏమి ఆందోళన పడక్కర్లా. చూడండి, ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు క్రియలను కనుపరచెను. మోషేకు దారి చూపించాడు. వెళ్ళు నువ్వు. అయ్యా సముద్రం అడ్డంగా ఉంది కదయ్యా, మార్గం కనపట్లేదు కదంటే నేను మార్గం ఏర్పరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మార్గాలు లేవు అక్కడ మార్గం ఏర్పరుస్తాడు. అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగు. లేని వాటిని కలిగించి లేమి లేకుండా చేసి లోట్లు సరిచేసే నీవే యెహోవా ఈరే. లేని వాటిని కలిగించి లేమి లేకుండా చేసి లోట్లు సరిచేసే నీవే యెహోవా ఈరే. కార్యసాధకమైన నీ శక్తిని మా పైన. చాలండి. లేని వాటిని కలిగిస్తాడు. అరణ్యములో, కీకారణ్యములో త్రోవ కలుగు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎడారిలో త్రోవ కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హాగరు తన బిడ్డను పెట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ ఎడారిలో నీటి బుగ్గను కలుగు చేశాడు దాహం తీర్చడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలీషా శిష్యుడైన గెహాజీ ఆందోళన పడిపోతుంటే, అయ్యో సైన్యం వచ్చేసింది, చుట్టూ ఏర్పడిపోయారంటే, ప్రభువా వీడి కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తే ఆ అగ్నిరథాలు, దేవుని అగ్నిరథాలను చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుక. లేని చోట ఆయన మనకు కావలసిన వాటిని సమకూర్చగలడు, సృష్టించగలడు. అందుకని ఆయన మార్గములు తెలుసుకోవాలి, ఆయన మార్గాలు తెలుసుకోవాలి. తర్వాత 6వది చూసినప్పుడు సీక్ హిస్ గ్లోరీ, ఆయన యొక్క మహిమ కొరకు వెతకాలి. ఆయన మహిమ కొరకు వెతకాలి. ఎక్కడ దొరుకుతుంది ఆయన మహిమ? ఆయన మహిమ ఎక్కడ దొరుకుతుందండి? ఆయన సన్నిధిలో ఆయన మహిమ దొరుకుతుంది. వెరీ సింపుల్. ఎక్కడ దొరుకుతుందండి ఆయన సన్నిధి? సన్నిధి ఎక్కడుంది? మందిరంలోనే ఉందా దేవుని సన్నిధి? హస్తకృతములైన చోట కాదండి. బైబిల్లో ప్రభు చెప్పారు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారు వారి మధ్య, అదే దేవుని సన్నిధి. సన్నిధిని వెతకాలంటే ఏం చేయాలంటే, ఆ బబ్బులు కనపడ్డాడు అనుకోండి నాకు, రారా కూర్చో, ఇక్కడ కూర్చో, ఏసై మాటలు చెప్పాలి వాడికి, ఏసై ప్రార్థన చేయరా అని చెప్పాలి, ఏసై కథలు చెప్పాలి వాడికి. అంతకుముందు మీకు చెప్పాను కదా, దేవునితో మాట్లాడేటప్పుడు సొంత నాన్నతో మాట్లాడేటట్టు, సొంత తండ్రితో మాట్లాడేటట్టు మాట్లాడాడు. దేవునితో మాట్లాడేటప్పుడు, తోటి విశ్వాసతో మాట్లాడేటప్పుడు దేవుని సన్నిధిని ఉన్నట్లుగా మనము మాట్లాడాలి. 3వది, అన్నిటితో మాట్లాడేటప్పుడు దేవుణ్ణి చూపిస్తూ మాట్లాడాలి. మనలో దేవుణ్ణి చూపిస్తూ మాట్లాడాలి. చెప్పండి మళ్ళా. దేవునితో మాట్లాడేటప్పుడు సొంత కన్న తండ్రితో ఎంత స్వేచ్ఛగా మాట్లాడతా అలా మాట్లాడాలి. తోటి విశ్వాసతో మాట్లాడేటప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నట్లుగా మాట్లాడాలి. 3వది, అన్యజనులతో మాట్లాడేటప్పుడు దేవుని ముఖాన్ని చూపిస్తూ మన జీవితంలో మాట్లాడాలి. 2వది ఉందే, అదేం చెప్తుంది మనకి? తోటి విశ్వాసతో మాట్లాడేటప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తూ మాట్లాడాలి. సీక్ హిస్ గ్లోరీ, ఆయన మహిమను నువ్వు అనుభవిస్తావు ఎప్పుడైతే 2-3 కూడి ప్రార్థన చేస్తారో. దేవుని మహిమను అనుభవించిన సంభవాలు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు రూపాంతరపు కొండ మీద దేవుని మహిమలో వెలుగు మైలుగా అక్కడ చూస్తారు శిష్యులు యేసయ్యను. మగ్దలేని మరియకు ప్రత్యక్షమైనప్పుడు మరియ ముట్టబడింది రబ్బూని అని. అప్పుడు అన్నాడు, నేను ఇంకా తండ్రి దగ్గరకు ఎక్కిపోవాలి, డోంట్ టచ్ మీ. దేవుడు మహిమాస్వరూపిగా మనకు తన ప్రత్యక్షతను చూచినప్పుడు గ్లోరీ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే, చూడండి, గ్లోరీ అనే మాటకు అర్థం ఏంటంటే, హెబ్రీ మూల భాషలో చూసినప్పుడు గ్లోరీ అనే మాటకు అర్థం ఏంటంటే కవోడ్ అని అర్థం. KAVOD, కవోడ్ అంటే గ్లోరీ. గ్లోరీ అంటే. రెండవది, గ్రీకు భాషలో చూసినప్పుడు గ్లోరీకి మరొక మాట డోక్సా అని అంటారు. డోక్సా, DOXA, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత. సీక్ హిస్ గ్లోరీ 6వది. చివరిది 7వది, సీక్ హిస్ ఫేస్, ఆయన ముఖమును చూచే అనుభవం, ఆయన ముఖారవిందాన్ని చూచేటటువంటి మోషేకుంది అనుభవం. దేవుని ముఖాన్ని చూడాలనుకున్నాడు, చూశాడు. తర్వాత మోషే మాట్లాడారట, మనం మొదట్లో చదువుకున్నాం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడారట, దేవుని చూస్తున్నట్లుగా ముఖాముఖిగా. నోవహు కూడా మాట్లాడాడు అలాగే. చాలామంది భక్తులు దేవుని ముఖం చూడటం అంటే దేవుని వాక్య ప్రత్యక్షతలో నిలిచి ఉండటం, ఎప్పుడూ కూడా దేవుని మహిమ ప్రత్యక్షతలో నిలిచి ఉండటం. సీక్ హిస్ ఫేస్. అందుకని 1994లో కెనడాలో టొరంటో అనే ప్రాంతంలో ఒక ఉద్యమం లేచింది ఒకసారి. ఒక ఉద్యమం. ఏంటా ఉద్యమం అంటే, మనందరం దేవుని ముఖాన్ని చూద్దాం, మనందరం కూడా దేవుని ముఖాన్ని చూద్దాం, దేవుని ప్రత్యక్షతను చూద్దాం అని వారందరూ ఒక పెద్ద ఆడిటోరియంలో, పెద్ద గ్యాలరీ ఉన్నటువంటి దాంట్లో ఒక గ్యాదర్ అయ్యి వారందరూ కలిసి ప్రార్థన చేశారట. ప్రపంచం విస్తుపోయేటట్లుగా
అక్కడ దేవుని ప్రత్యక్షతను ఆ లక్షల మంది అనుభవించారట. దేవుని స్తోత్రం కలుగునుగా. కోరిక ఉండాలి ముందు. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ అని పాటలు పాడతాం మనం. యేసయ్యను చూడాలంటే యేసయ్య పోలికలోనికి మనం మార్చబడినప్పుడు అప్పుడు ఆయన ముఖాన్ని చూడగలం. నాకున్నటువంటి ఆ వంకరలు, ఎత్తులు, పల్లాలు, దేవునికి అయిష్టమైనటువంటి స్వభావాలు నాలో అవన్నీ ఉంచుకొని దేవాన్ని ముఖదర్శనం చేయాలనుకుంటే దేవుని ముఖదర్శనం ఎలా లభిస్తుంది మనకి? అందుకని క్రీస్తు వారి సారూప్యతలోనికి, పోలికలోనికి మార్చబడిన వారమై ఆయన ముఖాన్ని చూడాలి. మరియ లాంటి వాళ్ళకి, మార్త లాంటి వారికి, ఆ బేతనీయులో ఉన్న లాజరు, మరియ, మార్త కుటుంబానికి అప్పుడున్నటువంటి యేసయ్య జీవించి తిరిగి ఉన్న 3.5 సంవత్సరాల కాలంలో యేసయ్యతో దేవుడైన అరావతారికి భూమి మీద జన్మించినప్పుడు ఆయనతో ప్రత్యక్షంగా తిరిగే అవకాశం కలిగినటువంటి కుటుంబాలు నిజంగా ధన్యమయ్యాయి. ఆయనను మెస్సియాగా గుర్తించిన వారు, ఆయనను తండ్రే, దేవుడే కుమారునిగా మెస్సియాగా పుట్టారని గుర్తించిన వాళ్ళు చాలా ధన్యులయ్యారు. ఆయనతో కలిసి సహవాసం చేసిన శిష్యులు కానీ, ఆ కుటుంబీకులు కానీ, వాళ్ళందరూ. మరి ఈ రోజున మనము చూచి నమ్మిన వాళ్ళం కాదు. ఎవరు మనం? చూడక నమ్మిన వారం. ఎవరన్నారు ధన్యులని? ఎవరిని? చూడక నమ్మిన వాళ్ళనే ధన్యులని. ఎవరి విషయంలో అన్నారు అక్కడ? యేసయ్య శిష్యులందరూ గదిలో ఉన్నప్పుడు, ప్రత్యక్షత జరిగినప్పుడు ఆయన ద్వారం మూసి ఉండగానే లోపలికి వచ్చి చక్కగా శిష్యులతో ముచ్చటించారు. అందరూ నమ్మారు. కానీ ఆ సమయానికి మన దేశానికి వచ్చినటువంటి తోమాయి గారు లేరు, షాపింగ్కి వెళ్ళారు ఎక్కడో బయటికి. ఆయన తిరిగి వస్తే ఆయనకు ప్రత్యక్షం అవ్వాలని తిరిగి మరలా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతలో నమ్మలేదు యేసయ్యని. అప్పుడు యేసయ్య తిరిగి మరలా తన గాయాలను తాకి చూడమని చెప్పే పరిస్థితి. అంటే చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారంటే ధన్యులంటే దేన్ని బట్టి నమ్ముతారు? చూడక నమ్మే వాళ్ళంటే బై ఫెయిత్, విశ్వాసం ద్వారా, మాట ద్వారా. అందుకని దేవునితో సాన్నిహిత్య సంబంధం మనకి కలిగి ఉండాలంటే చూడండి, భర్తను విడిచి భార్య, నిజంగా ప్రేమలో, అనుబంధంలో ముడివేయబడిన వాళ్ళు భర్తను విడిచి భార్య ఉండలేదు, భార్యను విడిచి భర్త ఉండలేరు. బిడ్డలతో ప్రేమలు, అనుబంధాలకు, ఆప్యాయతలకు దేవుడిచ్చిన కానుకలుగా బిడ్డలను ఇచ్చినప్పుడు ఆ బిడ్డలను విడిచిపెట్టి ఉండలేరు. అనుబంధం, ఆప్యాయతలు ఉన్నందువల్ల దేవునితో కూడా మనము అవ్యాజమైనటువంటి సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుని విడిచి ఉండలేం, దేవుని సన్నిధికి దూరమై ఉండలేం, దేవుని మహిమ ప్రత్యక్షత లేకుండా మనం బతకలేం, దేవుని ముఖార విందాన్ని చూడకుండా మనం జీవించలేం, దేవుని దగ్గర నుంచి ఫేవర్ కోరకుండా మనం ఉండలేం. అంతేకాదు దేవుని సన్నిధి అంటే మనకు ఒక ఎడిక్షన్ లాగా మారిపోతుంది. అంతేకాదు దేవుణ్ణి ఎప్పుడూ కూడా ముద్దు పెట్టుకుంటానికి ఇష్టపడతాం, దేవునితో కలిసే ఉండడానికి ఇష్టపడతాం. యేసయ్యను ప్రేమించిన శిష్యుడిగా పేరు పొందినటువంటి యోహాను భక్తుడు గురించి రాయబడింది, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. యేసయ్య రొమ్మున ఆనుకోవటం అంటే యేసయ్యకు సన్నిహితంగా ఉండటం. అందుకనే మిగిలిన శిష్యులు రాయలేనటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను యోహాను భక్తుడే రాశాడు. సువార్తలు మీరు కూలంకషంగా చక్కగా చదవండి. మత్తయి, మార్కు, లూకా రాసినట్లుగా కంటే భిన్నమైన విషయాలను చక్కగా రాస్తాడు ఆయన. చాలా ఉంటాయి రాసేవి. యేసయ్య చేసిన ప్రార్థన ఉంటుంది, తండ్రికి చేసిన ప్రార్థన ఎంత భావగర్భితంగా ఉంటుందో. అందువల్ల మనము లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకొని ఈరోజు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి 7 కీ పాయింట్స్ మనం ధ్యానించాం. 1, టెంట్ ఆఫ్ మీటింగ్, దేవునితో ప్రత్యేకంగా గడిపేటటువంటి ఒక స్థలం, సమయాన్ని ఏర్పరచుకోవాలి. 2వది, దేవుణ్ణి ఆరాధించాలి, అనగా ముద్దు పెట్టుకోవాలి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, ప్రభువుని ఆరాధించాలి. ఆరాధించే సమయం వచ్చే ఉందని ఆ సమరయ స్త్రీతో ప్రభు చెప్పారు. ఆ తరువాత మనందరం కూడా అడిక్టెడ్ టు హిస్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిని ఒక వ్యసనంగా మార్చుకునేవారుగా, ఆయన సన్నిధి లేకపోతే పిచ్చి పట్టినోళ్ళుగా మనం ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన సన్నిధిని మించినటువంటి పెనిధి మనకు లేదు. 4వదిగా చూసినప్పుడు ఎప్పుడు కూడా దేవుని ఫేవర్ను కోరుకోవాలట, అనగా ఆయన ఆశీర్వాదాలను కోరుకోవాలట. 5వది చూసినప్పుడు ఆయన మార్గములలో మనము నడవాలి, వెదికి కనుగొని నడవాలి. 6వది చూసినప్పుడు ఆయన మహిమను వెదకాలి ఎప్పుడు కూడా. 7వది చివరిది,
ఆయన ముఖమును ఎప్పుడు కూడా మనము సందర్శిస్తూ, ఆయన ప్రత్యక్షతలో ఆనందిస్తూ, ఆయన ప్రత్యక్షత ద్వారా కలిగినటువంటి అనేకమైనటువంటి దీవెనలు, భవిష్యత్తులో పరలోకములో కలగబోయే దీవెనలు, వీటన్నిటిని కూడా మనం స్వతంత్రించుకోవాలి. అందుకు ఈ సంవత్సరారంభపు మొదటి వారంలో మనందరం కూడా ఒకటే ఒక గోల్ కలిగి ఉందాం, గురి కలిగి ఉందాం. ఆయన సన్నిధిని ప్రేమిద్దాం, ఆయన సన్నిధిని ఇష్టపడదాం, ఆయన సన్నిధిని ప్రేమిద్దాం. యేసయ్యను ఎప్పుడు ముద్దు పెట్టుకుంటూ ఉందాం, ఆయనలో ప్రేమలో ఉందాం, ఆయనతో ప్రేమతో ఉందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.